ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మీతో కలిసి రీతిగా దేవుని మాటలను ధ్యానం చేయుటకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ధాన్యతను బట్టి ప్రభు వారికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన మాటను బైబిల్ గ్రంథము నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మరి ఈ వచనం అందరికీ చాలా సుపరిచితమైనది, మనం ఎక్కువ మదిలో పెట్టుకునేటువంటి వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులరా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఈ వచనము ప్రభునందు ప్రియులరా, ఆనాటి ప్రజలతో ప్రభు పలికిన మాటలు. ఆయన విస్తారమైన అద్భుతములు ఏ ప్రాంతంలో చేశారో ఆ ప్రజలు మారు మనసు పొందకపోవట చూసి ఆ పట్టణాలను గద్దించి ఆ తదుపరి ఆయన మనము ఇదిగో చదువుకున్నటువంటి మాటలు పలికారు. సమస్త ప్రజల భారము మోసుకొని పోతున్నారట కనుక దేవుడు వారిని ప్రేమించి వారిపై జాలిపడి మరి భారము నుండి విడుదల కొరకు రమ్మని పిలుస్తూ ఉన్నారు. ఏ భేదము లేదు, ఆడ మగ భేదము లేదు, చిన్న పెద్ద తేడా ఏమీ లేదు, తెలుపు నలుపు అనే వివక్షత లేదు, ఈ దేశము ఆ దేశం అంటూ పక్షపాతము లేదు. సకల జనులు ఆ ప్రేమ హస్తాలను అందుకోవటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా యొద్ద మీకు విశ్రాంతి దొరుకుతుంది అంటూ. ఇంకెక్కడా లేదు విశ్రాంతి, కేవలం నా దగ్గరే మీరు దాన్ని పొందగలరు. ఇది యేసు ప్రభు వారి యొక్క పిలుపు. క్రైస్తవులలో కూడా అనేకులు భారములతో బతుకులు వెళ్ళబూసుకునేవారు ఉన్నారు. కొన్ని పర్యాలు వాళ్ళను చూస్తూ ఉంటే విశ్రాంతినిస్తానన్న ప్రభు కూడా మరి వీరి పట్ల ఏమయ్యాడు అని ప్రభువునే సందేహించవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీరు దేవుని పిల్లలు అయితే వీరి మీద ఎందుకని ఇన్ని భారాలు ఉన్నాయి? భారాలు తీసివేస్తానని చెప్పిన ప్రభు అబద్ధికుడా, లేక ప్రభుపై భారాలు వేయకుండా అట్టి భారాలతో మూలుగుచున్న వీళ్ళు అబద్ధికులా అనే సందేహం అనిపిస్తుంది. ప్రభు భారములను ఎత్తివేస్తాడు, అది నిజమే. కానీ ఆ భారములను మనము ఆయన పైన మోపాలి. జీవ గ్రంథము కీర్తన గ్రంథములో 55వ కీర్తన 22వ చరణములు అంటారు, నీ భారము యెహోవా మీద మోపము. ఇది దేవుని వాక్యము చెబుతున్నటువంటి మాట. భారములు మోసి ఆయన పైన మన విశ్వాసముతో ఆ భారములను మోపాలి. ఒకరోజు ఒక భక్తుడు ఏడుస్తూ చాలా భారంతో ఉన్నాడట. ఆయన అనుకుంటున్నాడట, నాకే ఈ కష్టాలు, నాకే ఈ బాధలు, అందరూ బాగానే ఉన్నారు, నిజంగా దేవునికి నా పైన ప్రేమ లేదు, నేను తప్ప అందరూ సంతోషంగా ఉన్నారంటూ తను తాను నిందించుకుంటూ దేవుని కూడా నిందిస్తూ ఉన్నారు. ఒకరోజు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఇతడే 2 పెద్ద మూటలు కుడి భుజం పైన ఒకటి ఎడమ భుజం పైన ఒకటి ఎత్తుకొని తూలిపోతూ మొయ్యలేక నడుస్తూ ఉన్నాడట. అంతలో ఒక దూత అతని ఎదుట ప్రత్యక్షమై, ఏంటి నాయనా ఆ మూటలు అంటూ ప్రశ్నించాడు. అప్పుడు అతడు జవాబు ఏమంటే, అందుకు అతడు, ఇదిగో ఇటు చూడు, నా ఎడమ భుజము పైన ఉన్న మూట గడిచిన కాలపు చింత, నా కుడి భుజం మీద ఉన్న మూట భవిష్యత్ కాలపు చింత అని జవాబిచ్చాడట. అప్పుడు ఆ దూత అందుట, నాయన గడిచిందేమో గడిచిపోయింది, గడిచిపోయిన దాని గురించి ఆలోచించడం అర్ధరహితం, కాబట్టి ఈ మూటతో నీవు ఇబ్బంది పడకూడదంటూ ఆ మూటను ఎత్తి దూరంగా పారేశారట. ఇకపోతే రేపు అనే దానికి రూపం లేదు, ఆ రాబోయేది ఇంకా రాకమునిపే ఇప్పుడే ఆ మూటను మోసి బాధపడటం తెలివి తక్కువతనం, కాబట్టి ఈ మూటతో నీవు బాధపడకూడదంటూ దానిని దూరంగా పారవేశాడు. ఇక క్షేమంగా ఏ బాధ లేకుండా నా వెంట వచ్చాయంటూ దూత గబగబ అడుగులు ముందుకు వేస్తూ సాగిపోయాడు. చాలా దూరం వెళ్ళాక దూత వెనక్కి తిరిగి చూసిందట. ఆ భక్తుడు కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. మరలా దూత వెనక్కు తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది, మన ఆ భక్తుడు విసిరి పారేసిన 2 మూటలు వెతికి నెత్తికి ఎంకించుకుని
భారంతో నడుస్తూ వస్తూ ఉన్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీ భారమును దేవునిపై మోయమని సెలవిస్తుంది. ఆయన నీ భారములు ఎన్నైనను మోయగలిగిన సమర్థుడై ఉన్నాడు. మన జీవితంలో కొన్ని భారాలు ఉన్నాయి. తీర్చవలసిన అప్పు భారాలు, బిడ్డల చదువుల కొరకు భారము, పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించే భారం, ఎలా బతకాలి అన్న ఐహిక చింత, జబ్బు పడితే రోగం రాకముందే వైద్యుడికి డబ్బులు ఎట్లా కట్టాలి, ఇప్పటి వరకైతే అంతా బాగానే ఉంది నా భర్తతో, రేపు ఒకవేళ నా భర్త వేరొక స్త్రీ వలలో వేసుకుంటే నేనేం చేసేది, ఇటువంటి పనికిమాలిన ఆలోచనలు, ఇటువంటి పనికిమాలిన బరువులతో భక్తి చేయాలని చాలామంది ఆశపడతారు. ఆ భక్తి ఏమో బ్రేకులు వేసిన బండిలాగా వెనక్కి వెళ్ళదు, ముందుకు పోతూ బరువులతో బతకడం అంతా ఆషామాషి ఏమి కాదు కదా. ఇటువంటి బరువులతో సతమతమయ్యే ఒక రోజు మనం ఖచ్చితంగా ఓటమిని ఎదుర్కోవాలి. ప్రశాంతత ఉండదు, జీవితం నిరాశలతో కొనసాగుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియులరా, పూర్వం పర్షియన్ పరిపాలించే షబ్బీస్ అనే రాజు ఉండేవాడట. ఆ రాజు యొక్క సైనికులు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. ఏ దేశం మీద దండెత్తినా దాన్ని గెలిచి కొల్లగొట్టడం ఆ దేశానికి ఆనవాయితీగా మారిపోయింది. అలాంటిది ఒక చిన్న రాజ్యం మీద దండెత్తి శత్రుదేశపు సైనికుల చేతిలో చిత్తుగా ఓడిపోయారట. షబ్బీస్ రాజు గారికి చాలా అవమానం జరిగింది, తల కొట్టేసినంత పని అయింది. ఎందుకు ఓడిపోయాం? పెద్ద పెద్ద దేశాలను ఓడించిన మనం ఒక చిన్న దేశం మీద ఓడిపోయాం ఏమిటి? అర్థం కాలేదు షబ్బీస్ రాజుకి. గట్టి వార్నింగ్ ఇచ్చి మరలా దేశం మీదకి యుద్ధానికి పంపాడట. రెండో మారు అదే పరిస్థితి. ఏంటి ఇలా జరుగుతుందని మూడవ మారు తానే స్వయంగా సైనికులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధంలో తన సైనికులు ఎందుకు అపజయం చెందారో అర్థమైంది రాజుకి. కారణం ఏమిటంటే ఆ సైనికులు ఆ దేశం పైకి దండెత్తి బంగారము వెండి కొలగొట్టి వాటిని మూటలు కట్టి తమ వీపుల పైన వేసుకుని శత్రువులతో యుద్ధం ఆడుతున్నారు, బరువులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. విషయం రాజుకు అర్థమైంది. సైన్యాధిపతులతో పాటు సైనికులందరినీ సమావేశపరిచాడు. మీ వీపు మీద ఉన్న వెండి బంగారాల మూటలన్నీ ఇక్కడికి తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. పెద్ద కుప్ప వేయించి వాటిపైన తారు పోసి నిప్పంటించాడు. అంతే, అన్నీ కాలిపోయాయి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళండి అంటూ ఆజ్ఞాపించాడు. దాని ఫలితం ఏంటో తెలుసా? ఆ యుద్ధంలో అద్భుతమైన విజయం సాధించారు షబ్బీస్ రాజు సైనికులు. మనం కూడా అనేక బరువులతో ఆత్మీయ పోరాటం చేస్తున్నాం, సైతానుతో తలబడుతున్నాం, ఆధ్యాత్మిక సంగ్రామములో అతలాకుతలమై కుదేలైపోతూ ఉన్నాం, శత్రువు యొక్క ఎదురుదాడికి నివ్వెరపోతూ ఉన్నాం. బదిరీ వృక్షము కింద విషాణ వదనంతో నా పితరుల దేవా యెహోవా నన్ను చంపుమంటూ కృంగిపోయిన ఏలియా వలె మనము కూడా ఈ లోకయాత్ర చాలించాలని చాలా సందర్భాల్లో బలహీన పడిపోయిన పరిస్థితులు. అందుకు అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రారంభం ఇలాగ చేస్తారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడిన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం అంటూ చక్కటి వచనాన్ని తెలియచేస్తున్నారు. ప్రతి భారమును విడిచిపెట్టి మనం యేసు వైపు చూడాలి. అది విశ్వాసయాత్రలో ఒక విశ్వాస యొక్క విజయ రహస్యం. భారములు మన నెత్తి మీద ఉంచుకుని ఈ పందెపు రంగంలో పరిగెత్తడం చాలా కష్టం. నీ చిక్కులు, చికాకులు, చింతలు, చిటపటలు అన్నీ కుప్పవేసి తగలబెట్టు. ఏ భారం మన పైన ఉంచుకోకుండా ఆత్మీయ పోరాటం చేయాలి. అప్పుడే యుద్ధభూమిలో విజయము ఖరారవుతూ ఉంది. నీ భారములు మాత్రమే కాదు కానీ సొంతముగా నిన్నే తన భుజాలపైన భరించటానికి రక్షకుడు ప్రభువైన యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతాము, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయట. అందులో ఒక గొర్రె తప్పిపోయింది. 99 అడవిలో విడిచిపెట్టి కేవలం ఒక్క గొర్రె కోసం బయలుదేరి వెళ్ళారు. వెతకగా దొరికింది. సంతోషముతో దానిని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి సంతోషించాడు. ఆ కాపరి తప్పిపోయిన గొర్రె ఇప్పుడు దాని స్థానం ఎక్కడ ఉందంటే ఆ ప్రేమగల కాపరి భుజముల మీదే దాని స్థానము. ఇప్పుడు నా స్థానం ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, యేసు యొక్క భుజములు అవి నీకు ఎన్నటన్నిటికీ సురక్షితమైన ఆశ్రయపురముగా ఉన్నాయి. ప్రియులారా, యేసు యొక్క భుజములలో నీకు చోటు ఉంది. అనుదినము ఆయన నిన్ను భరింపగలనని ప్రభు నీకు ఉన్నాడు.
నీ చింత అంతా ఆయన పైన వేసి ప్రభు చెంత సంతోషంగా ఉండాలని ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. నీవు ఎన్ని భారములు కలిగి ఉన్ననో ఆయన భుజములలో చోటు ఉంది, అది మనం మర్చిపోకూడదు. కీర్తనకారుడు 68వ కీర్తన 19వ చరణములో వ్రాయబడిన మాట, ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు అంటూ రాయబడింది. ఒక దినమా, 2 దినాలా? కాదు ప్రియులారా, లేఖనం అంటుంది అనుదినము అట. అవును, ఈ జీవితకాలం ముగిసేదాకా మన భారములు మోయుదునని ఆయన వాగ్దానం చేశాడు. ఎంత మంచి ప్రభు! అనుమానము లేకుండా ఆయనపై నీ భారము వేయి, సమాధానము నెమ్మది కలిగి దినదములు జీవితాంతము సంతోషంగా ఉంటావు. అరణ్యయాత్రలో ఇశ్రాయేలీయులను అనుదినము భరించిన వాడు దేవుడే. వారి అవసరాలు తీర్చిన దేవుడు. మేఘస్తంభమై అగ్నిస్తంభమై రాత్రింబగళ్ళు నడిపించిన దేవుడు. నిన్ను అదే రీతిగా నడిపించుటకు నీకు తోడై ఉన్నాడు. నీ ఇంటిని ఆయన ఆశీర్వాదముగా నిత్యముగా చేస్తాడు. ప్రభునందు ప్రియులరా, ఒక చాకలి ఏటికి వెళ్ళి బట్టలు ఉతికి తడిగా ఉన్న బట్టలన్నిటినీ మూట కట్టి నెత్తికే తగిలించుకుని మండుటెండలో కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా గబగబగా నడిచి వెళ్తున్నాడట. అంతలో పెద్ద మనిషి జీపులో వస్తూ ఆ చాకలి వారిని చూసి జాలిపడి, బాబు ఈ ఎండలో చాలా బాధగా నడుస్తూ ఉన్నావు, జీపు ఎక్కన్నాడట. జీపు ఎక్కాడు. వెళ్ళే మార్గంలో గుంటలు వచ్చినప్పుడు చాకలి మరి చాలా మూలుగుతూ ఉన్నాడట. ఏంటో చూద్దామని పెద్ద మనిషి వెనక్కి తిరిగి చూశాడు. ఆ చాకలి ఆయన తడి బట్టలు మూట నెత్తి మీద పెట్టుకుని సీట్లో కూర్చుని అవస్థ పడుతున్నాడు. ఆయన అడిగాడట, ఏంటి నాయన ఆ మూట ఎత్తుకుని కూర్చున్నావు అని అడిగితే ఆయన అంటాడు, బాబుగారు నీవు జీపు నన్ను ఎక్కించుకున్నావు, నీ జీపు నన్ను మోయడమే గొప్ప, నా మూట ఎక్కడ మోస్తుంది అని అన్నాడట. ఆ మూటను తనను ఇప్పుడు మోస్తుంది ఎవరు? జీపు కదా. ప్రభునందు ప్రియులరా, మనం చాలాసార్లు ఆలోచించే పరిస్థితుల్లాగా ఉంటాయి. మనం కూడా చాలాసార్లు నిన్నును నీ భారములను నేనే మోయుదును అంటూ ప్రభు ఒకవైపు నుంచి మాట్లాడుతుంటే, లేదు నా బరువులు నేనే మోస్తానంటూ, అవసరమైతే నన్ను మోయి కానీ నా బరువులు నేనే మోస్తాను అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రభు నిన్ను మోసినప్పుడు నీ భారములను కూడా మోస్తాడు కదా. బరువులతో బాధపడకు, శోధకుని బందీఖానాలో బంబేలు పడకు, బోధకుని రాకతో బతుకునందు భారాలు ఉండవు, ఇక అసలే ఉండవని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. నీ భారములను ఆయన మీద వేయాలి, నీ చింత యావత్తు, ఎందుకంటే నీ గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. నీ మీద ఉన్న ప్రతి భారాన్ని తీసివేసి నిన్ను ఆధ్యాత్మికంగా బలపరిచి ఆశీర్వాదకరంగా చేయటానికి ప్రభు ఎల్లప్పుడూ నీకు తోడై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించి సమాధానకరమైన జీవితాన్ని మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. కృప కలిగిన మా తండ్రి, ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. వింటున్న కుటుంబాలను దీవించండి, సంఘ పరిచర్యలను ఆశీర్వదించండి, సంఘ సేవకులను ఆశీర్వదించండి. విశ్వాస జీవితంలో అనేకులను బలపరిచే ధన్యకరమైన పరిచర్యలు సంఘము కుటుంబాలు చేసి నాయన నీ యొక్క మహిమ కొరకు జీవించే కృప దయచేయండి. కుటుంబాలకు సంపూర్ణమైన క్షేమంనిచ్చి మేలు చేసి సమాధానకరమైన కుటుంబాలుగా వర్ధిల్లింప చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిగా అన్యోన్య సహవాసం మనకు మన కుటుంబాలకు సంఘ పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.